నమస్కారం సార్. నా పేరు రాజునాయక్ సార్. ఈ రోజు రాజునాయక్ సార్, శివలాల్ సేన ఉపాధ్యక్షుడు మాట్లాడుతున్నా సార్, వికారాబాద్ డిస్ట్రిక్ట్. సార్ ఈ రోజు మా తండలో దాశనాయక్ తండ సార్ మాది. సార్ ఈ రోజు మా తండలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కారం చేస్తున్నాం సార్. ఈ రోజు అంబేద్కర్ విగ్రహం పెడుతున్నాం. మా తండకు చాలా పండుగ రోజులుగా చాలా ఆనందంగా చాలా పడుతున్నాం సార్. మేము ఈ రోజు ఇంత మంచిగా ఇంత సచితమైన మంచిగా ఉన్నామంటే అంబేద్కర్ వల్ల ఈ రోజు మేము ఈ రోజు చూస్తున్నాం. మరి దేశంలోనే అత్యంత పెద్ద విగ్రహాన్ని హైదరాబాద్ లో పెట్టేసి దాదాపు ఆయనకు ఒక మహాన్నత గౌరవం ఇచ్చినటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ రోజు గవర్నమెంట్ మారిన తర్వాత కనీసం పట్టించుకునే నాదు లేడు, కనీసం ఒక పూలల మాల కూడా వేసే పరిస్థితి లేదు. దీన్ని ఎట్లా చూస్తారు మరి మీరు సేవలాల సమితిగా? సార్ చాలా చూస్తున్నాం సార్. ఇప్పుడు పెద్ద విగ్రహం మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కేసీఆర్ సార్ మరి హైదరాబాద్ లో మరి విగ్రహం పెట్టడం జరిగింది సార్. అక్కడ ప్రభుత్వం కూడా కొత్త ప్రభుత్వం మార్పు వచ్చిన తర్వాత కూడా అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసే దిక్కు కూడా లేదు సార్. కనుక ఈ రోజు మేము చదువుకున్నాం సార్. చదువుకున్న వ్యవస్థలు నడుస్తున్నాం సార్. ఈ రోజు చదువు విద్య సంస్కారం నేర్పించింది మన బాబా అంబేద్కర్ సార్. కనుక ఈ రోజు మేము బాబా అంబేద్కర్ విగ్రహం పెట్టాలని తండలందరూ ఇంటింటి మరి అందరూ కంకణం కట్టి మేము గట్టి విధంగా సార్ మేము మా తండలో అంబేద్కర్ విగ్రహం వేస్తున్నాం సార్. అదే విధంగా సార్ ఇప్పుడు గతంలో చూస్తున్నాం సార్, ప్రభుత్వము ఇప్పుడు వరకు 6 గ్యారంటీ హామీ ఇచ్చినప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇప్పుడు వరకు ఎక్కడ ఆయన ఇచ్చినట్టు ఏం లేదు సార్. ఈ రోజు ఇప్పుడు చాలా జనాలు కూడా ఈ రోజు మా పరిగి తాలూకాలో సార్, పరిగి తాలూకా ఇప్పుడు చూసినా ఏం డెవలప్మెంట్ లేదు సార్. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మాకు కూడా ఇప్పుడు ఏం అందలేదు సార్ మాకు కూడా. అందుకోసం జనాలు కూడా ఈ రోజు ఎవరికేం చెప్పుకోవాలి, ఏ విధంగా పోవాలని జనాలు కూడా చాలా కసిగా ఉన్నారు సార్. దానిపైన జనాలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్ళు కూడా సచితంగా వస్తున్నారు సార్. మేము ఎందుకంటే వాళ్ళు కూడా లోకల్ చెప్పుకోలేకపోతున్నారు సార్. ఈ రోజు ఏమని చెప్పుకోలేకపోతున్నారు ఈ రోజు లీడర్ ఉన్నారు సార్ ఇక్కడ కూడా. సరే ఆ రోజు మేము ఇది చేస్తాం, ఉద్యోగం వస్తుంది, 6 గంటలను మరి రైతు బంధు మాఫీ ఇలాంటి చాలా ఇచ్చారు కదా సార్. ఇప్పుడు ఇస్తారేమో గతంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మోసం అన్నారు కదా సార్. మార్పు తీసుకొచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ యువకులు మాకు ఉద్యోగం వస్తుందని తల్లిదండ్రులని వాళ్ళ ఏదో మప్పులో పెట్టి మాకు ఉద్యోగం వస్తాయని వాళ్ళ ఆశతోటి వాళ్ళు మరి ఓటు వేయించుకోవడం జరుగుతుంది సార్. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చినాక సార్ మామూలుగా ఫస్ట్ గిరిజన బిడ్డల మీద, అందులో లంబాడి బిడ్డల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. మనం లగచర్ల చూసినాం, ఆ తర్వాత రకరకాల సందర్భాలు చూసినాం. అంటే ఎందుకు ఇట్లా ఎంత కక్ష ఈ ప్రభుత్వానికి? ఈ ప్రభుత్వానికి మొత్తము ఈ ప్రభుత్వము చిన్న చూపు చూస్తుంది. దళితులని గాని, ఎస్సీలని గాని, బీసీలని గాని, ప్రతి ఒక్కరిని గాని చిన్న చూపు చూసుకుంటూ మరి ఎవరికి కూడా సాయం చేయడం లేదు. దళిత బంధు పెట్టిండే కేసీఆర్ గారు దళిత బంధు పెట్టినప్పుడు కనీసం దళితులు మామూలుగా దళితుడు కారు తెచ్చుకొని కారులో తిరిగాడు కాబట్టి దళిత బంధు పెట్టిండే, బీసీ బంధు పెట్టిండే, కేసీఆర్ చేసిన కార్యక్రమాలు అన్ని మంచిగా ఉన్నాయి. మీ పొద్దు నీళ్లు తాగని పరిస్థితులు ఉంటుంది. ఈ రోజు మేము నీళ్లు తాగుతున్నామంటే ఒక కేసీఆర్ వల్లనే నీళ్లు తాగుతున్నాము. మా ఊళ్ళో బోరు లేకుంటుండే, చెరువులు ఎండిపోతుండే. ఆయన ఎక్కడికి నీళ్లు తీసుకొచ్చి కనీసం తాగనికే ఒక పబ్లిక్ మా చిన్న తండకు కూడా నీళ్ల సప్లై చేసి నీళ్లు లేవని ప్రతి మహిళ కూడా బిందె తీసుకుని ఎక్కడ బయటికి వెళ్ళిపోకుండా ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. ఈ పొద్దు కేసీఆర్ గారు చేసిన ఘనతనే అన్ని మిషన్ భగీరథ గాని, కాకతీయ గాని ప్రతి ఒక్కటి కేసీఆర్ చేశారు. కేసీఆర్ చేసిన ప్రతి ఒక్క పని కూడా మంచి ఉంది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ కి అందరు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు ఎగ్జాక్ట్ గవర్నమెంట్ కూలిపోయినా కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం అని కూడా మేము అందరం సభముఖంగా తెలియజేస్తున్నాము. ఇదే చెప్తున్నాను మొత్తానికి. అంటే ఏం జరిగింది అంటే హాయిగా సాఫీగా సాగిపోతున్న రాష్ట్రం సడన్ గా ఒక్కసారిగా ఇలా రైతులు రోడ్ ఎక్కువ పరిస్థితి వచ్చింది, లేకపోతే మహిళలు మాకు హామీలు ఇచ్చిన వాళ్ళు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది, ఆటో డ్రైవర్లు ఆటో ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు రైతు కూలీలు ఇంత ఎందుకు అంటే ఏం చేయలేకపోతున్నారా, చేయాలని చెప్పేసి ఎందుకు చేయాలని చెప్పేసి ఆపుతున్నారు అనుకుంటున్నారా? ఏం లేదు సార్. ఇప్పుడు ఒక సీఎం అన్నాక ఒక మాట ఇచ్చినాక మాట ప్రకారం ఉండాలి. 15 ఆగస్టుకి చెప్పి జనవరికి టింగా మోగుతాయని చెప్పాడు. అప్పుడు కూడా మోగలేదు, పైసలు పడలేదు, రైతు బంధు పడలేదు. రైతు బంధు అంటే రైతు ఏ సహకారులకు పోయే అవసరం లేకుండే, సహకారులు గుర్తు లేకుండా అయిపోయింది. కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో అసలు సహకారం గుర్తు లేకుండా అయిపోయింది. ఇప్పుడు ప్రతి రైతు కూడా ఇప్పుడు ఎంటబడిపోతుండే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వల్లనే, ఒక రేవంత్ రెడ్డి వల్లనే ప్రతి రైతు ఎంటబడిపోతుంది. కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన మేలుతోనే ఈ రైతులందరూ కూడా అండగా టీఆర్ఎస్ కున్నారు. కాబట్టి ఏదో మోసం చేసి ఏదో చేసి జిమ్మికులు చెప్పి గెలిచిండు రేవంత్ రెడ్డి తప్పిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన పాలన ఏమి లేదు. రేవంత్ రెడ్డి ఏ రైతుకి ఏం చేయలేదు, ఎవరికి ఏం చేయలేదు సార్. ఇవాళ పింఛన్ 4,000 ఇస్తాడు, పింఛన్ 4,000 ఇవ్వలేదు. ఆ 2,000 కూడా సక్రమంగా ఇస్తలేడు, టైం మీద ఇస్తలేడు. ఇప్పుడు ముసలి అందరూ కూడా కేసీఆర్ మా ఒక దేవుడు, నా కొడుకు కేసీఆర్, మా తండ్రి కేసీఆర్ అని కూడా అందరు బ్రహ్మరథం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చేసిన పని మొత్తం కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ 100% సక్సెస్ అయినాయి సార్. వాళ్ళు చేసింది ఏది కూడా లేదు. వాళ్ళ యూత్ ఏమనుకుంటుంది, ఇలా తండా యువత ఏమనుకుంటుంది? ముందుగా
యూత్ ఇంకా కేసీఆర్ రావాలి, మళ్ళీ సీఎం ఆయననే కావాలి అని యూత్ అనుకుంటుంది సార్. అంతేనా? అంతే సార్. ఏమైంది మరి మొన్నటిదాకా? అప్పటిదాకా ఎందుకు అయింది మరి? అది 3 రంగుల జెండా ఎందుకు పెట్టినావు? తర్వాత ఏమైంది కదా? అంటే మూడు రంగుల జెండా ఎట్లా ఉంది పట్టుకున్నప్పుడు? ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు అనిపించింది వాళ్ళకు, కానీ ఇప్పుడు ఏమన్నా అనిపించింది అంటే ఇప్పుడు మళ్ళా కేసీఆర్ గుర్తు వస్తున్నాడు. మళ్ళా కేసీఆర్ గుర్తు వస్తున్నాడు. ఎందుకంటే అప్పుడే హామీలు మొత్తం ఒక్కటి కాలే. రుణమాఫీ 50% గిట్లా కాలేదు. రైతు బంధు 7,500 ఇస్తున్నాడు. 6,000 గిట్లా ఇప్పుడు దాకా ఎవరి అకౌంట్ లో పడలేదు. మా కులుచల మండలికి ఎవ్వరికి ఒక రైతుకు పడలేదు. రైతు రుణం అయితే 50% గిట్లా క్లియర్ కాలేదు సార్. అవును సార్. ఇప్పుడు మామూలుగా ఏందే ఇప్పుడు ఇంత మారుమూల ప్రదేశానికి ఈ రోజు కూడా జనాలందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకు ఇట్లా? ఇప్పుడు ఇబ్బంది అంటే ఈ పథకాలు చావాటికి చాలా మంది ఆశపడ్డాడు. కొంచెం ఇస్తుండ్రా పెద్ద మనిషి లైవ్ లో. ఓకే, ఏం పేరు? నీ పేరు? నా పేరు చంద్రయ్య గారు. ఏంది మరి ఈ రోజు మళ్ళా జనాలందరూ రోడ్డు మీద ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది? ఏమైతుంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఇది మన యొక్క ప్రభుత్వము వచ్చింది. మరి రేవంత్ రెడ్డి గారు ఇంకా బాగా చేస్తారు కేసీఆర్ గారు అంటే అని అన్నాడు. మరి రేవంత్ రెడ్డి గారికి కూడా 1 year టైం ఇవ్వడం జరిగింది. గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు రైతు బంధులు కరెక్ట్ ఇవ్వడం లేదు. ఇంకోటి ఏదంటే మన స్కూళ్ళల్లో ఒకటి అదేంది ఒక స్కీమ్ కింద వచ్చింది, మన ఊరు మన బడి అని. అవి అన్ని విలేజ్లలో కట్టిర్రు. కాన్స్టిట్యున్సీ లెవెల్లో కాన్స్టిట్యున్సీ కాకుండా వికారాబాద్ డిస్టిక్ కాకుండా తెలంగాణ మొత్తం కట్టినరు. ప్రజలకు కానీ విద్యార్థులకి సౌకర్యం చేసిండ్రు. దయచేసి రేవంత్ రెడ్డి అన్న గారు మీరు కొడంగల్లో మాత్రము అన్ని స్కూళ్ళకి ఇచ్చిండ్రు, ఏంటంటే పట్టిన వాళ్లకు. మరి అక్కడనేమో అవతల నరేందర్ రెడ్డి అన్న ఒక కార్యకర్తలు మంచి బలమైన వాళ్ళే, మీ కార్యకర్తలు మంచి బలమైన వాళ్ళే. మరి ఇక తెలంగాణలో మన ఊరు మనబడి నిధులను వెంబడే దాన్ని ఇయ్యాలి. దాస్య నాయక్ తండాకు మరి కాసేపట్లో కూడా కేటీఆర్ గారు రాబోతున్నారు. ప్రస్తుతం మనం కాన్వాయ్ విజువల్ చూస్తా ఉన్నాం. అంటే ఎక్కడ దాదాపుగా పరిగి నుంచి కూడా 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యొక్క దాస్య నాయక్ తండాకు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మాజీ మంత్రి కేటీఆర్ గారు రావడం సందర్భంగా ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. తండాలని చెప్పి చూడకుండా, అంటే మా ఊరు మారుమూల గ్రామం అయినా కూడా సరిగా ఆయన వచ్చేసి ఈ రోజు మాకు అండగా నిలచడం, మా యొక్క దారిని తీసుకొని పోవడం అనేది దానికి సంబంధించిన దాన్ని కూడా చాలా గొప్పగా అని చెప్పేసి కూడా ప్రజలందరూ చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తుండొచ్చు. మనం ప్రస్తుతం ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత నేరుగా చూడొచ్చు అంటే వీడికి రావడానికి సంబంధించిన దాంట్లో కూడా వస్తున్నటువంటి కేటీఆర్ గారికి సంబంధించినటువంటి వాహనాన్ని కూడా మనం ఒకసారి లైవ్ లో చూసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అంటే మొత్తానికి ఎక్కడో ఉన్నటువంటి ఒక దానికి సంబంధించిన ఒక అంటే అభివాదం చేసుకుంటూ ఆయన ఇప్పుడే దాస్య నాయక్ తండాకు కూడా చేరుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఇక్కడ మరి కాసేపట్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి కూడా కార్యకర్తల సమావేశంతో పాల్గొని వాళ్ళు ఏదైతే 6 గ్యారంటీల పేరిట ఈరోజు తెలంగాణ ప్రజల్ని అలాగే తెలంగాణ సమాజాన్ని మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా ఎవరైతే ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఇచ్చి తర్వాత రైతులను మోసం చేసుకున్న తర్వాత ఇటు మహిళలను మోసం చేసి ఇటు సబ్బన వర్గాలను కూడా మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో ఎండగట్టాలి అని చెప్పేసి కూడా అనే ఉద్దేశంతో సీఎం అనే నినాదాలు ఒకసారి మనం చూడొచ్చు. ఒకసారి అక్కడ దగ్గరికి వెళ్తే అంటే ఒక మారుమూల ప్రాంతంలో ఇది పరిస్థితి ఉన్న డిలూట్ అంతా మీరు చేయవచ్చు. ఎంత యువత అంతా కూడా సీఎం అంటూ దాంతో పాటుగా అన్న ఉన్నారు. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ దాష్టికాలు ఏదైతే అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ విధంగా చేస్తా ఉంది, ఈ రోజు క్షేత్రస్థాయిలో ఇంత బీఆర్ఎస్ పార్టీకి ఒక ఆదరణ దక్కడానికి కారణం ఏందనుకుంటున్నారు? ఈ ఆదరణ చూసి వాళ్ళు తట్టుకోలేక రకరకాలుగా కావాలని డ్యామేజ్ చేసి మన ఈ ప్రోగ్రామ్ ఏది సక్సెస్ కాకుండా రాత్రి 10 గంటల వరకు కూడా మాకు ఇక్కడ మైక్ పర్మిషన్ ఇవ్వకుండా రాత్రి డిక్లేర్ చేశారు. ఇచ్చినామని ఎందుకు ఇంత భయపడుతున్నారు? నేను మన నల్గొండ సభకు అదే జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అంటే ఒక మారుమూల ప్రాంతంలో జనాలకు వస్తున్నటువంటి అది చూస్తున్నాం మనం. అంటే జనాల నుంచి వస్తున్నటువంటి ఒక ఏంది ఒక ఉత్సాహము లేకపోతే వాళ్ళ నుంచి వస్తున్నట్టు ఒక ఆదరణ చూస్తా ఉన్నాం. అంటే దీనికి భయపడే ఇస్తలేరు అనుకోవచ్చా? కరెక్టే, ప్రజాదరణ వల్లనే భయపడి ఇస్తలేరు అంతే, ఇంకా వేరే ఏం లేదు.
ఇంకా వాళ్ళ క్షేత్రస్థాయిలో వాళ్ళ స్కీమ్లను ఫెయిల్ అయినాయి కాబట్టి ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది కాబట్టి దీన్ని ఎట్లా చేయాలని కేటీఆర్ గారికి వచ్చే ఆదరణ చూసి తట్టుకోలేక ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు అది చూస్తున్నాం మనం ఇలా ముఖ్యంగా లంబాడి సోదరులు మొత్తం రైతు సోదరులు అయితే వాళ్ళందరూ కూడా 15,000 ఈ సంవత్సరానికి రైతు బంధు ఇస్తామని రైతు భరోసా ఇస్తామని చెప్పినటువంటి ఈ పార్టీ ఈ రోజు 12,000కే కుదించింది. అది కూడా టీకా అని చెప్పేసి 26 జనవరికే పడుతున్న సందర్భాన్ని చూసినాం. కానీ ఇంతవరకు కూడా మాకు ఎవ్వరు కూడా వాళ్ళని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నాం? అన్ని పథకాలలో ఘాటా, 6 గ్యారంటీల్లో ఘాటా, 420 హామీలు ఘాటా, 42 పేజీల మేనిఫెస్టో ఘాటా, మొత్తం టోటల్ ఘాటా కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత క్షేత్ర స్థాయిలో చాలా పెరిగిపోయింది. దీన్ని ఏ విధంగా చేయాలని మీటింగులు మాకు పెరుగుతున్న ఆదరణ మీరు చూస్తున్నారుగా. జనం మీరు మొత్తం టోటల్ మీటింగ్ ర్యాలీ నుంచి ఎంత పెద్ద జనం ఉన్నారు, ఎట్లా ఉంది, ఏం నడుస్తుంది, ఏం ప్రోగ్రామ్ జరుగుతుంది మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇట్లా లోకల్లో ఏ విధంగా ఉందో. ప్రజలు అర్బన్ ప్రజలేమో వైపు హైడ్రా పేరిట గుబులు పడతా ఉన్నారు. ప్రజలేమో స్థానిక ప్రజలేమో రైతులు మాకు రైతు భరోసా లేకపోతే మాకు ఏదో ఇరని చెప్పేసి ఇక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు. అసలు దేంట్లో పాస్ అయింది ప్రభుత్వం అనుకోవచ్చు? అన్నిట్లో ఫెయిల్ అయిందండి. ప్రతి దాంట్లో ఫెయిల్ అయింది కాబట్టి వాళ్ళు మా మీటింగ్లకు కానీ అన్నిటికి కానీ పర్మిషన్ ఇవ్వకుండా మొన్న నల్గొండ కూడా ఇవ్వకపోతే మేము హైకోర్టు నుంచి తీసుకొచ్చుకున్నాం. రాత్రి కూడా మీ మైకు పర్మిషన్ నైట్ ఇచ్చారు, లేట్ గా రాత్రి 10 గంటలకు ఇచ్చారు. ఈ విధంగా జరుగుతుంది ప్రభుత్వం. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి విషయాలు ఎప్పుడు జరగలేదు. ఎక్కడ మారుమూల ప్రాంతం నేను వచ్చేదానికి దాదాపు 3 గంటలు పెట్టింది. ఇక్కడ కూడా పర్మిషన్ ఇవ్వడానికి కూడా ఎందుకంత భయపడుతున్నారు నాయకులు అంటున్నా. ప్రజా వ్యతిరేకత తట్టుకుంటారా? ఆపలేరు, అయిపోయింది. డిసైడ్ ప్రజలు వ్యతిరేకత ఒక్క సైడ్ గా వచ్చేసారు. వాళ్ళకి వచ్చే ఎలక్షన్ సింగిల్ డిజిట్ కూడా రాదు.